ఏమైంది? ఏదో గ్యాస్కెట్ ప్రాబ్లం లా ఉందండి. బయలుదేరే ముందే చూసుకొద్దా ఇవన్నీ. ఇక్కడ ఎవరైనా మెకానిక్ దొరుకుతాడేమో చూద్దాం పదా. అరే బండి మస్తు కుదిరా భయ్, జరంత తలకాయ చూసుకుందాం. అరే ఏమ్రా లాలీపాప్, జర చూసుకుంటావురా? నువ్వు చూసుకున్నాగా. అరే చూసుకోరా భయ్, ఫిరీలో వస్తుంది అద్దం. ఇప్పుడు చూడాలి మన ఫేస్. ఏమ్రా లాలీపాప్, ఎట్లా ఉందిరా మన ఫేస్ ఇప్పుడు? నా ఫేస్ బానే, నీ ఫేస్ అద్దంలో చూసుకురాదే. జబర్దస్త్ ఉంటుందిరా భయ్. పొగట్టి రాసుకున్నాక ఆడదాని లెక్క కనపడుతుంది. ఏమయ్యా 10 లక్షల విలువైన కారు నీకు బాబర్ షాప్ లో కనిపిస్తోందా? అరే గమ్మతుండవమ్మా, అద్దం ఫిరీలో వస్తుందని జర పొగట్టి రాసుకున్నా. మాఫ్ చేయండి. సరే సరే, ఇక్కడ కార్ మెకానిక్ దొరుకుతాడా? నై అడ్డదోవన 5 కిలోమీటర్ల పోయి బస్ ఎక్కి 20 కిలోమీటర్ల ముందుకు పోతే మహబూబ్ నగర్ వస్తుంది. ఆడుంటాడు మెకానిక్. డ్రైవర్, నువ్వు వెళ్ళి మెకానిక్ తీసుకురా, మేము ఇక్కడే వెయిట్ చేస్తాం. అలాగే. అరే ఉండరా బాయ్. ఓ అమ్మా, మీరు వెయిటింగ్ చేస్తే మీ మీద రైడింగ్ అవుతుంది. మీరు కూడా వాంతోనే వెళ్ళిపోండి. మాకేం బయలుదేదయ్యా, మేము ఇక్కడే ఉంటాం. మొన్న ఏమైందో చెప్తే పరేషాన్ అవుతారు. ఏమైంది? జర ఇనుకోండి. ఈ ఊర్లో ఏ ఇండ్లకి కొట్లకి తలుపులు ఉండకూడదు. అది ఎంపీ మహంకంఠేశ్వరరావు సార్ ఆర్డరు. అయ్యా, ఊర్లో ఎవడో ఇంటికి తలుపులు పెట్టాడా? సచ్చ నీలకంఠ సర్వేశ్వర్ పదండ్రి. ఎవడ్రాకి గృహప్రవేశం చేసేటోడు? నేనే సార్, ఈ ఊరు కొత్తగా వచ్చిన పోస్ట్ మాస్టర్ని. ఏంటండి ఇది? ఎవరండి మీరు? ఈ ఊర్లో తలుపులు పెట్టకూడదని అడ్రస్ నుండి నేనే. ఎవడ్రా తలుపులు చెక్కినోడు? నేనే దొరా. తలుపులు పెట్టకూడదని వానికి చెప్పలే? చెప్పాను దొరా, అని వినిపించుకోవాలా? వినకుంటే తలుపులు చెక్కుతావరా? షో కాదు బే, షో అని మెల్లిగాను గా సైడ్ ఫ్యామిలీ పండుకున్నది. చెబితే ఏమిటండి మీరు? ఇది ఇల్లు అనుకున్నారా, బార్ అనుకున్నారా? లొల్లి చెయ్యొద్దయ్యా, చేస్తే నీ కూతురు నీ పెండలు లేచిపోతారు. ఏంటండి ఇది? మర్యాదగా బయటకు వెళ్తారా లేదా? చూసినావా, నీ పోరి లేచిపోయింది. లొల్లి చేయదని చెప్పినా కదా. పోరిని చూస్తే నా గుండె మళ్ళా డామ్ 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 అని కొట్టుకుంటది. నాలో కాముళ్ళేస్తాడు. నాలో కాముళ్ళేస్తే నువ్వే పండబెట్టాలి. దాన్నకే జరగడం. ఆడపిల్లని మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. మర్యాద చూసినావా? మర్యాదని మంచిగా యాడ్ చేసిన తల్లి. మర్యాద చేస్తా, మంచిగా మర్యాద చేస్తా. ఇన్స్పెక్టర్ గారు, నా కూతురు ఎంపీ కొడుకు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాడండి. ఇంటికి తీసుకుపోయి రేప్ చేసేటంత టైమా అన్న కొడుకు తీసుకుంటాడ్రా? మీ అన్నయ్య గారు అబ్బాయ. అమ్మా వద్దో ఎల్లొద్దో. తండ్రి కూతుర్ని ఇవి లేకుండా చూస్తే మంచిగుండది. ఓహో, వచ్చినవా? దా, నీ కూతురు పెద్ద పొగర్ముద్ర కొరికింది చూడు. గందుకే నా కోరిక తీరంగానే కూసేసా, చచ్చిపోయింది. పొద్దున్న వినకుండా తలుపులు పెట్టి కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిండు. ఇప్పుడు ఫ్యామిలీతో సహా వల్లకాట్లకు అడుగు పెట్టిండు. ఈ ఎదవల అరాచకాలకి అంతం ఎక్కడో. తీసుకోండమ్మా. ఇంత అన్యాయం జరిగితే ఎవరు అడగలేదా? కనీసం పోలీసులు కూడా రాలేదా? ఏం చేస్తారమ్మా పోలీసులు? వచ్చి సచ్చునోని చేతల ఉత్తరం తీసుకుపోయిండ్రు. ఇది ఊరా అడివా? నేను నా భార్య సామాన్యులం కాబట్టి ఎంపీని ఎదిరించే శక్తి లేక ధైర్యం లేక ఆత్మహత్య చేసుకుంటున్నాం. మనం టోపీలు ఎప్పుడు తీస్తాం? ఎవరైనా చనిపోయినప్పుడు తీస్తాం. ఈ రోజు మన డిపార్ట్మెంట్ పరువు చచ్చిపోయింది. మీరు టోపీలు తీశారు. బట్ మై డియర్ కొలీగ్స్, ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ సమావేశపరిచింది మీలో ఒకరిని వెతికి అక్కడికి పంపించడానికి కాదు. పులిచెర్లకు వెళ్ళగల మునగాడు ఇంకా సేపట్లో ఇక్కడికి వస్తున్నాడని మీకు చెప్పడానికి. సూర్యుడు ఈ ఊరికి కొత్త లేకున్నారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకుండా ఆపండి.
ఏమ్మా నేను బతుకుడు నీకు ఇష్టం లేదా? పులి నోట్లో తల పెట్టుడే సామెతకి ఇంతకుముందు విన్నాము. ఇప్పుడు ఆ పోరీలు నిజం చేస్తుండ్రు. నువ్వు రామ్మ లోపలికి పోదాం. ఏంటోనే ఇక్కడ అంతా విచిత్రంగా ఉంది. అయ్యయ్యయ్యో గుడ్డలు పూరాగా తడిసిపోయినాయి కదా. యా ఊరమ్మ మీది? మాది చిలకలూరుపేటండి. వర్షంలో కారు నడపడం కష్టంగా ఉంటేను ఈ రాత్రికి ఇక్కడ ఉందామని వచ్చామండి. గట్లనా? నాయనా సర్వేశ్వరా, ఏందమ్మా? కారు వానల నడపనీకి కష్టంగా ఉన్నదంట. ఈ పాపలు ముగ్గురు ఈ రాత్రికి గీడనే ఉంటారంట. భద్రం బిడ్డ, ఎల్లుండ్రి. తండ్రి రండి 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 జల్ది రండి. ఒక్కొక్కరు వెళ్ళి మీ తడిసిన బట్టలు ఆరేసుకోండి. నా లుంగి చొక్కాలిస్తాను. ముగ్గురం ఒకేసారి చేస్తాంలేండి స్నానం. మీ లుంగి చొక్కాలు ఏమైనా ఉంటే తీసి పెట్టండి, వచ్చి వేసుకుంటాం. ఇగో గాడా ముగ్గుర్ని ఏం చేస్తాడో మనకెరికని. లొల్లి చేసిండనుకో గా ముగ్గుర్ని చంపి కార్ల పెట్టి తగలబెట్టు. సంజైనదా? గట్లనే అమ్మా. రండి రండి. దీంతో చురు చేస్తే నా ఇంట్లోకి రానీకి ఆడపిల్ల కాయలకు ఇంత ధైర్యం ఏడకెళ్ళి వచ్చినదా అనుకున్నా. నువ్వు పంపినవా? నీ పేరేంది? ఈ ఇంట్లో మగాళ్ళు ఎవరో మాట్లాడరా? గీ ఊర్లా గీ ఆడదాన్ని చూస్తేనే పోలీస్ వాళ్ళకి బట్టలు తడుస్తాయి. ఈ రోజు నీకు, నీ కొడుక్కి, నీ రౌడీలకు హోల్సేల్ గా తడుస్తాయి. బద్మాష్! ఖమోష్! పోలీసులంటే ఏమనుకున్నావే నువ్వు? లంకాగాళ్ళు అనుకున్నావా? కాకి బట్టలోళ్ళంటే ఏమనుకున్నావే నువ్వు? దినం కూడి తినే కాకులు అనుకున్నావా? ఎన్నడైనా లాఠీ దెబ్బ రుచి చూసినావే? వాత పడిందంటే తాత యాదకొస్తాడు. కొడతావురా? కొట్టు చూస్తా. సచ్చినాడా దేవుడు! చూస్తారేంటి? చంపండి! ఏయ్! అమ్మో, ఇగో ఇగో మా నాన్న ఎంపీ. దొరికిన పిల్లని నా కొడుకులు మానభంగం చేసుకోవచ్చని పార్లమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొచ్చాడా నీ బాబు? గట్ల చూస్తావేదిరా? కలబడు! చూస్తావేందిరా? సంపు! భయమైతున్నదే. థుక్! నా కడుపున సెడబుట్టినావు కదరా, నేనే కలబడతా. ఏయ్! నిన్ను తంతే ఆయన పాదం అపవిత్రమైపోతుందే. నీ తల్లి కొడకా బాగో! ఈ ఊర్లో ఏ ఇంట్లోకి తలుపుండది. నీ ఇష్టం వచ్చిన ఇంట్లో దాంకో. బాగో! నీది ఫ్యాక్షన్ బ్రెయిన్ అయితే నాది యాక్షన్ బ్రెయినే. ఈ ఊళ్ళో అడుగు పెట్టడానికి ముందే ప్రతి ఇంటికి తలుపులు పెట్టించా. నేరస్తుడు ఏదో పరిగెత్తుకొస్తున్నాడు. ఎవరో అతన్ని లోపలికి రానివ్వకండి. ఇది ఎస్పీ దుర్గాప్రసాద్ ఆర్డర్. రేయ్, 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 నీకు దండం పెడతా. తలుపులు బంద్ చేయండి రా. రేయ్. రేయ్, రేయ్, ఎన్ని బట్టలు కావాలని ఇస్తా? రేయ్, తలుపు తెరవండి, రేయ్. రేయ్, ఆగండి, రేయ్. రేయ్, నన్ను రక్షించండి బాబు. రేయ్, ఆగవే నీ అబ్బా. నన్ను ఇళ్లలోకి రానీయకుండా తలుపులు పెట్టి బంద్ చేస్తారు కదా. అటున్నాడు. ఓమో ఏడబోతున్నావు? నువ్వు ఊరుకో అయ్యా. మొట్టమొదటిసారిగా ఈ ఊళ్ళో ఒక మొగాడిని చూస్తున్నా. ఓ అరే రామా, ఏం ఊశారున్నది పూరి. రాదు, వద్దు.
ఊరి పీడ ఎరగడే. అయ్యో బిడ్డ, ఎంత పని చేసినవురా? నా కడుపు కాల్చినవు కదరా బిడ్డ. పులిసర్ల పులి బిడ్డవి కదరా. నిన్ను పశువుని చంపినట్టు చంపిండు కదరా బిడ్డ. అయ్యో బిడ్డ. అన్నా, చీకటి పడి లోపల పీనిగిని తగలపెట్టాలట, తీసుకుపోదామా? రాస బిడ్డబే, రాస పీనుగు ఒక్కరిగా పోకూడదు. ఒరేయ్, గుమ్మానికి తలుపులొద్దు అన్నా, శాస్త్రం అని చెప్పి గోడ కానించి పెట్టుకుంటామంటే చలో అన్నా. అదే ఇయ్యాల నా బిడ్డ ప్రాణాలు తీసుకుపోయిందిరా. పండ్రి, ప్రతి ఇంట గుమ్మానికి ఉన్న తలుపులన్నింటినీ బద్దలు కొట్టి రోడ్డు మీద పోగు పెట్టండి. పండ్రి. తలుపులు పెడతారా? రండి, దొరుకుతాం మిమ్మల్ని. ఏ పోలీసుడు నా బిడ్డని చంపిండు వానికి కబురు పెట్టండి. మొగుడైతే పులి చల్లలో అడుగు పెట్టమనుండ్రి. వాడు సూర్యుడు అస్తమించే లోపల రాకపోతే కట్టి పడేసిన పతి మొగోని మీద పెట్రోల్ పోసి సజీవంగా తగలబెడతామని చెప్పండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఏయ్ మంత్రి ఆగో, నీ కులమేంటి? సుబ్రహ్మణ్య శర్మని, ఈ రాష్ట్ర మంత్రిని నన్ను కులవేంటని అడుగుతున్నారా? నీ గోత్రం ఏంది? దిస్ ఇస్ టూ మచ్. మచ్చో బొచ్చో నాకు అనవసరం. మా అమ్మ నాన్న నాకు కులశేఖర్ రావు అని పేరు పెట్టారు. ఈ గుడి నా కులపాళ్ల కోసమే కట్టుకున్నా. నాతో పాటు నా కులపాడిని తప్ప ఎవరిని ఈ గుడిలోకి రానియను. కావాలంటే హైకోర్టులో కేసు వేసుకో. ఏయ్, జడ్జి గారిని కూడా కులం అడిగాకనే సమాధానం చెబుతా. అట్టా కాదయ్యా, ఈ దేవుడికి మొక్కునే నేను మంత్రిని అయ్యాను. కొబ్బరికాయ కొట్టెళ్తున్నాయా? ఆ మెట్ల కింద బండ మీద కొట్టిపో. ఏయ్, నువ్వు అంతగా కొబ్బరికాయ కొట్టాలంటే మీ డ్రైవర్ని పంపు. అతను మా కులం వాడే. మాతో కలిసి కొబ్బరికాయ కొట్టి నీకు ప్రసాదం పెడతాడు. ఇక బయలుదేరు. పదండ్రా. ఈ కులపిచ్చి పోయేది ఎప్పుడు? ఈ దేశాన్ని నేను బాగు చేశాను. మీరు రాష్ట్రం నాకు తెలిసిన నువ్వు పద. దుర్గా పంతులు గారు, ఆంజనేయ దండకం చదవండి. అయ్యో, ఇది శివాలయం చెల్లి. ఆంజనేయ దండకం చదివితే వాళ్ళలో వాళ్ళు పోట్లాడుకుని మనకి హాని చేస్తారు. అర్చనే చేయండి. ఇవాళ ఎస్పీ దుర్గా ప్రసాద్ చెల్లెలు చూడడానికి వెళ్ళాలి కదే. ఇదేం ఊగిపోతండే. నేను ఊగిపోతుంది దుర్గా ప్రసాద్ విగ్రహం చూసి. దీన్ని ఇంట్లో వదిలేసి మనం వెళదామండి. ఆ పని చేద్దామే. నాకేమైంది? ఎందుకు మనం గుళ్ళో ఉన్నాం? అమ్మ వదిలింది. ఏయ్ నీ బొంద, నేను బాగానే ఉన్నాను. అమ్మయ్యా. తమ్ముడు, ఆ. మనం పెళ్లి చూపులకు వస్తున్నామన్నా ఈశ్వరరావు కబురు చెయ్యి. అట్నే. అయ్యా, ఇవాళ వారు వచ్చే టైం దగ్గర పడుతుందండి అయ్యా. పార్వతి, నీ కూతురు అలంకరణ ఇవాళ పూర్తవుతుందా? అయిపోయిందండి, పూలు పెడుతున్నాను. ఏమైపోయిందో? అయ్యా అయ్యా, ఏవో శబ్దాలు అవుతున్నాయి అయ్యా. వాళ్ళు వచ్చేసినట్టున్నారయ్యా. రండి రండి కులశేఖరం గారు. నమస్తే విశ్వేశ్వరరావు గారు. నమస్కారం. మా తమ్ముడు చలమేశ్వరరావు. నమస్కారం అండి. మా చిన్న తమ్ముడు రఘుపతి. నేను కులశేఖరరావు గారి అమ్మాయిని. వీడు మా అన్నయ్య విష్ణువర్ధన్. వీడే పెళ్లి కొడుకు. వీడు మా బాబాయ్ కూతుళ్ళు కళ్యాణి, కస్తూరి. నమస్తే రండి, ఆ, రండి. పదండి. రండి, రండి.